ఓకే, ఈరోజు మనం సంయుక్తాక్షర పదాలని రాసుకుందాం. అలాగే మీరు మర్యాద చేద్దాం అనే పాఠం నుంచి కూడా సంయుక్తాక్షర పదాలను వేరు చేసి రాశారు కదా. సంయుక్తాక్షర పదం అంటే ఏంటి? ఒక హల్లుకి వేరే హల్లు వస్తే అది సంయుక్తాక్షర పదం కదా. ఒక హల్లుకి వేరే హల్లు వస్తే సంయుక్తాక్షరం అవుతుంది. ఆ పదాన్ని ఏమంటాం? సంయుక్తాక్షర పదం అంటాం. ఇక్కడ కొన్ని సంయుక్తాక్షర పదాలు మీరు నోట్స్లో చక్కగా రాసుకున్నారు ఈరోజు. ఇప్పుడు మనం చార్ట్ మీద రాసిన మీరు చదువుతారు. మధ్యాహ్నం మనం ఉక్త లేఖనం రాసుకుందాం, అంటే డిక్టేషన్ పెడతాను, మీరు నీట్గా రాయాలి. ఇప్పుడు చదువమ్మ ఆకాష్. విద్య చెప్పండి మీరు కూడా. చక్రం గుణ్యం భాగ్యాసం అభ్యాసం. ఐశ్వర్య నువ్వు చెప్పు అక్కడి నుంచి. ధన్యత వెరీ గుడ్. విద్యార్థి సభ్యత నర్మత రా కింద మా ఉందా, మా కింద రా ఉందా? అప్పుడు ఎలా పలకాలి? నమ్రత. నమ్రత వెరీ గుడ్. తర్వాత ఉప్మా ఉప్మా వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు చదువు భరత్. చదువు. ఇవ్యం కర్తవ్యం వెరీ గుడ్. తర్వాత సంయం శూన్యం. వెరీ గుడ్. కార్తీక్ వెరీ గుడ్ బాయ్. తర్వాత అస్మిత. అస్మిత వెరీ గుడ్. బాగా చదువు. లాస్ట్ ఒక్కటి చదువు. భార్గవ్ గుడ్ గుడ్. బాగా చెప్పావు భార్గవ్. ఐశ్వర్య చూసారా? ఐశ్వర్య. ఇప్పుడు మోహిత్ నువ్వు చదువమ్మా. ఐశ్వర్య. ఆర్యన్ ఎస్. తర్వాత విన్యాసం గుడ్ బాయ్. విన్యాసం కరెక్ట్. లభ్యత. ముందు సభ్యత చదివారు కదా, ఇప్పుడు లభ్యత. వజ్రం. త్రయం. బాగా చెప్పేవరా భార్గవ్. వెరీ గుడ్. త్రయం. నీకన్నా ముందు ఆడు చెప్పేస్తున్నాడు. త్రయం. ఇప్పుడు ఇక్కడ చదువు భార్గవ్. నువ్వు కూడా బాగా చదువుతున్నావు కదా, చదువు. చదువుతాడులే. ధర్మం. ధర్మం ఎస్. దా కింద ఏముంది? యావత్తుంది. ఇద్యం. పద్యం. అలా చదువుకోవాలి. ఓకేనా? ఈ సంయుక్తాక్షర పదాలు అన్నీ మరి ఒకసారి చదవండి, అప్పుడు మనకు బాగా ప్రాక్టీస్ అవుతాయి.